ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మరి అందరూ పాత వీడియోలు చూసారా? మీరందరూ చూశారని నేను నమ్ముతున్నాను. మరి పాత వీడియోల్లో బైబిల్ని ఎలా సులభంగా నేర్చుకోవాలి, అవి ఎలా గుర్తుంచుకోవాలి, ఇలాంటివన్నీ నేను చాలా సులభంగా నేర్పించాను. దయచేసి ఇంకా ఎవరైతే నేర్చుకోలేదో వారందరూ నేర్చుకోనండి. ఇంకా మన వీడియోని అనేక మందికి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూసి దైవిక జ్ఞానం పొందుకుంటారని నేను ఆశిస్తున్నాను. మరి ఈరోజు వీడియోలో మనము పరిశుద్ధ గ్రంథంలోని నదుల పేర్లు నేర్చుకుందాము. ఏ అధ్యాయంలో ఎక్కడెక్కడ ప్రస్తావించబడినాయో మరి క్షుణ్ణంగా మనం పరిశీలిద్దాము. దయచేసి వీడియోని అందరూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మరి పరిశుద్ధ గ్రంథంలోని నదులు కొంతమందికే తెలుస్తవి, మరి కొంతమందికి తెలియదు. మరి వారి గురించి నేను ఈ వీడియో చేయడం జరిగింది. మరి ఈ పరిశుద్ధ గ్రంథంలోని నదులు మరి వాటి పేర్లు, అధ్యాయాలు, వచనములు ఎక్కడున్నాయో మరి చూద్దాము. అందరూ దయచేసి పరిశుద్ధ గ్రంథమును, బైబిల్ని దగ్గర పెట్టుకొని నేను చెప్తున్న ఈ అధ్యాయాలు, వచనములు అక్కడ ఉన్నాయో లేదో మీరు కూడా చూడండి. చూసి మీ నోట్స్లో కూడా మీరు రాసుకోనండి. అప్పుడు మీకు చాలా సులభంగా గుర్తుంటాయి. ఎవరైనా అడిగినప్పుడు కూడా మీరు చెప్పడానికి అవకాశం ఉంటుంది. అందరూ మరి బైబిల్ గ్రంథమును దగ్గర పెట్టుకోనండి. ఆదికాండము నుంచి చూద్దాము. ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనములో ఏదెను తోట గురించి ప్రస్తావించబడి ఉన్నది. ఆదాము హవ్వలను మొదటిగా దేవుడు సృష్టించినప్పుడు వారిని ఆ ఏదెను తోటలోనే దేవుడు ఉంచడం జరిగినది. మరి ఆ ఏదెను తోట నుండి నదులు ప్రవహిస్తున్నవి. ఈ నదుల పేర్లు మనము చూద్దాము. మొదటిది 2వ అధ్యాయము 11వ వచనములో పీషోను నది ఉంటుంది. రెండవది 2వ అధ్యాయము 13వ వచనములో గీహోను నది. మూడవది 2వ అధ్యాయము 14వ వచనములో హిద్దెకేలు నది, అలాగే ఇఫ్రాటీసు నది. ఈ 4 నదులు ఏదెను తోట నుండి ప్రవహిస్తున్నవి. అలాగే నిర్గమకాండము చూద్దాము. నిర్గమకాండము 7వ అధ్యాయము 17వ వచనము నుండి 24 వచనములు మనము పరిశీలించినట్లయితే నైలు నది గురించి ప్రస్తావించబడి ఉన్నది. కానీ అక్కడ నైలు నది అనే పేరు మాత్రము కనిపించదు. మరి 10 తెగుళ్ళ సమయంలో నీరు రక్తముగా మార్చబడినది ఈ నైలు నదిలోనే. ఈ నైలు నది పేరు మనము చూడాలి అనుకున్నట్లయితే యెషయా గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనములో నైలు నది పేరు ఉంటుంది. అలాగే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనము చూసినట్లయితే షీహోరు నది ఉంటుంది. ఈ షీహోరు నది పేరు నైలు నది. హీబ్రూ భాషలో షీహోరు అంటే నైలు నది అని అర్థము. అలాగే 1వ దినవృత్తాంతములు కూడా చూసినట్లయితే 13వ అధ్యాయము 5వ వచనంలో కూడా సేమ్ ఇలానే షీహోరు నది అని ఉంటుంది. అలాగే ఆమోసు 9:5లో కూడా ఈ నైలు నది గురించి ప్రస్తావించబడి ఉన్నది. ఇంకా నదుల గురించి ఈ బైబిల్లో ఉంటుంది, కానీ నాకైతే ఇంతవరకే తెలుసు. మీకు ఏదైనా తెలుసుంటే మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే యెషయా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము నుండి 17వ వచనముల వరకు చూసినట్లయితే యోర్దాను నది ఉంటుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనములో మరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిస్మ పొందిన నది ఈ యోర్దాను నది. అక్కడ మనకి ఈ నది గురించి ప్రస్తావించబడి ఉన్నది. యెహెజ్కేలు 1వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే కేబారు నది ఉంటుంది. ఎజ్రా గ్రంథము చూసినట్లయితే 8వ అధ్యాయము 16వ వచనము అహావా నది ఉంటుంది. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే ఊలయు నది ఉంటుంది. అలాగే న్యాయాధిపతులు 5వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే కీషోను నది ఉంటుంది. అలాగే 2వ రాజులు 5వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే దమస్కు నదులైన అబానాయును, ఫిర్పరును నదులు ఉన్నవి.
క్షమించండి, నేను ద్వితీయోపదేశ కాండము మర్చిపోయాను. ఈ ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 24వ వచనము చూసినట్లయితే అర్నోను నది ఉంటుంది. 3వ అధ్యాయము 16వ వచనము చూసినట్లయితే యబ్బోకు నది ఉంటుంది. ఇలాగా ఈ నదులన్నీ ఈ పరిశుద్ధ గ్రంథంలోని ప్రస్తావించబడి ఉన్నవి. మరి మీరు ఈ విధముగా మరి ఇవన్నీ అధ్యాయములు వచనములతో సహా మరి నేను చెప్పినవన్నీ ఉన్నాయో లేదో మీరు కూడా ఒకసారి చూసి నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే మరి మరి మన ప్రవచన గ్రంథమైన ప్రకటన గ్రంథము, మరి దీని గురించి మనము చూచినట్లయితే మరి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1-2 వచనములు మరి మనం పరిశీలించినట్లయితే ఇక్కడ జీవజలముల నది అని ప్రస్తావించబడి ఉన్నది. జీవజలముల నది అంటే మరి నేను మీకు కొంచెం అర్థమయ్యేలాగా తెలియచేయాలని ఆశపడుచున్నాను. ఈ వచనములోని స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది అంటే దేవుని మరియు గొర్రెపిల్ల సింహాసము నుండి ప్రవహించే స్వచ్ఛమైన ప్రకాశవంతమైన జీవజలముతో కూడిన నది అని అర్థము. ఇది పరలోక నగరంలో ఉన్న దేవుని రాజవీధి మధ్యలో ప్రవహిస్తుంది మరియు నిత్య జీవానికి చిహ్నంగా ఉంటుంది. మరి జీవజలము నది అంటే ఇది మరణం లేని నిత్య జీవాన్ని ఇచ్చే నీరు. స్ఫటికము వలె మెరియునట్టి అంటే ఇది చాలా స్వచ్ఛంగా ప్రకాశవంతంగా ఉన్న నది అని అర్థము. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసమునొద్ద నుండి అంటే ఈ నది ప్రవాహం దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు నుండి ప్రారంభమవుతుంది. ఇది వారి అధికారము మరియు శాశ్వతమైనది అని సూచిస్తున్నది. అలాగే రాజవీధి మధ్యను ప్రవహించుట అంటే ఇది పరలోక నగరంలో దేవుని రాజవీధిలో ప్రవహిస్తున్నట్లు సూచిస్తున్నది. ఈ వచనము నాకు ఇది అర్థము. సో కాబట్టి ఇది ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగ మనము పరిశుద్ధ గ్రంథములోని ఈ నదుల పేర్లు, అధ్యాయములు, వచనములు ఎక్కడున్నావో చాలా సులభంగా మనము నేర్చుకొనవచ్చు. దయచేసి కాలము సంపూర్ణమై ఉన్నది కాబట్టి నేను మీకు చాలా అర్థవంతముగా చెప్పాలని నేను ఆశతో ఈ వీడియో చేస్తున్నాను. మీరు కూడా మరి ఆ దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకాలని నేను ఆశిస్తున్నాను. మనందరము ఈ లోకము వారము కాదు, మనము పరదేశులము, యాత్రికులమై ఉన్నాము. కాబట్టి మనకి ఈ లోక జ్ఞానము వద్దు, కానీ దేవుని జ్ఞానము మాత్రమే కావాలి. కాబట్టి మరి ఈ పరిశుద్ధ గ్రంథములోని అన్ని పుస్తకములు ఎలా సులభంగా నేర్చుకోవాలి, ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుంది, అలాగే మరి నేను పాత వీడియోస్లో కూడా చేసి ఉంచాను. కాబట్టి మీరందరూ ఆ వీడియోస్ చూసి ఇంకా రాబోయే వీడియోల్లో కూడా నేను కొత్తవి ఇంకా నేను మీకు నేర్పిస్తాను. మీరు దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, దైవిక జ్ఞానం పొందుకొనండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్.